రంగనాయక సాగర్ని చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనల్ని మెచ్చుకొని పోయినారు. వీడియో ఫుటేజ్ ఉంది, పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి. మరి అవి కూడా చూపించాలి కదా. కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీద ఈకలు బీకి రాజకీయంగా ఏదో 4 ఎంపీ సీట్లు రావాలను, రాజకీయంగా లబ్ధి పొందాలను, మా మీద బురద జల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు. ఆనాడు తమ్మిడిహట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్లో శాంక్చురీలో ఇరుక్కపోయింది. 2007లో మీరు ఆనాడు ప్రాణహిత చెవెళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే 2014 దాకా మీరు అధికారంలో ఉన్నారు. 7 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు తేలేదు? ఎందుకు మీరు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేదు? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 7 ఏళ్లలో కనీసం ఆ ప్రాజెక్టుకు మీరు అనుమతులు కూడా ఎందుకు తేలేకపోయారో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆనాడు అసలు నీళ్లు లేని చోట మీరు బ్యారేజ్ను ప్రతిపాదిస్తే దాన్ని రీఇంజనీరింగ్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు నీళ్లున్న చోటికి దాన్ని మార్చి ఇవాళ 3 ఏళ్ళు నీళ్లు ఇచ్చి చూపించాం. మేము 3 సంవత్సరాలు పంటలు బండినాయి. ఇవాళ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో బారినాయి కాళేశ్వరం నీళ్లు, ఎస్ఆర్ఎస్పిలో బారినాయి కాళేశ్వరం నీళ్లు, ఉమ్మడి మెదక్ జిల్లాలో బారినాయి కాళేశ్వరం నీళ్లు, కరీంనగర్ జిల్లాలో బారినాయి కాళేశ్వరం నీళ్లు, ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరినాయి కాళేశ్వరం నీళ్లు. దాని ద్వారా కోట్లాది రూపాయల పంట పండింది, 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. నిజాలు చెప్పకుండా కేవలం ఒక సంఘటనను తీసుకొని మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇప్పటికే 5 మంత్రులు పోయినారు, విజిలెన్స్ టీం పోయింది. దానికి ఎక్కడ తప్పు జరిగిందో తప్పకుండా గుర్తించండి, చర్యలు తీసుకోండి, వెంటనే బ్యారేజ్ను పునరుద్ధరించే పని చేయండి. ఇవాళ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా నీళ్లు తీసుకోకుండా, రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో మీరు ఇలా ప్రాజెక్టును రెక్టిఫై చేయకుండా, రిస్టోర్ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి. మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఆ బ్యారేజ్ను రెక్టిఫై చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు కదా. కాళేశ్వరంలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి. కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్మానే రిజర్వాయర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అద్భుతంగా అవి నిర్మించి ఇలా రైతులకు నీళ్ళు ఇస్తూ ఉన్నాయి, ఫలితాలు అందిస్తూ ఉన్నాయి. కానీ మీరు ఒకే ఒక మేడిగడ్డకు తీసుకువెళ్ళి ఒక చిన్న సంఘటనను భూతద్దంలో పెడుతున్నారు. ఎస్, దాని మీద ఎంక్వైరీ చేయండి, మేము వద్దంటలేం. దాని కఠినమైన చర్యలు తీసుకోండి, వద్దంటలేం. కానీ వెంటనే రెక్టిఫై చేయండి. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్. రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు.